దేవాలయాల వ్యవస్థను లాక్కున్నాడు. వానికి తెలుసు హిందూ సమాజాన్ని అన్యాయం చేయాలంటే దీన్ని మనం నిర్వీర్యం చేయాలని. దురదృష్టం స్వాతంత్రం వచ్చి ఆజాదీ అమృత్ మహోత్సవాలు చేసుకున్నా ఈ రోజుకు హిందువుల చేతుల లోపల హిందూ దేవాలయాలు లేవు, సెక్యులరిస్ట్ ప్రభుత్వాల చేతుల లోపల ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజుల లోపల అది ప్రైవేటు దేవాలయమైనా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి దేవాలయాలైనా మన ప్రతి కార్యకర్త దేవాలయాన్ని కేంద్రంగా చేసుకొని మన యాక్టివిటీకి చేయాలి. చేద్దామా? మనం మర్చిపోతాం. ఎక్కడెక్కడో ఒక హాల్ ఉంటుందా, లేకపోతే ఇంకేదో ఉంటుందా, లేకపోతే ఇక్కడ దేవాలయాలే మన మీద సమావేశ కేంద్రాలు కావాలా, దేవాలయాలే మన యాక్టివిటీ కేంద్రాలు కావాలా. ఒక్క అడుగు వేయండి. దేవాలయాలు ఎందుకు మత మార్పిడి జరుగుతున్నాయి? సామాజిక ఆర్థిక అసమానతలు కదా మత మార్పిడి చేస్తూ ఉన్నాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఒక చర్చి పోయి ఎందుకు నిధులు ఇస్తుంది, దేవాలయంకి ఏం పెట్టింది? కొంచెం బాధగా అంటున్నాయి పదం. దేవాలయాల కమిటీలు నేను బ్రహ్మోత్సవాలు 10 లక్షలు ఖర్చు పెట్టి చేసిన, తిరుపతిలో 5,000 కోట్ల ఉండి వచ్చింది, హిందూ సమాజానికి ఏమైనా ఉపయోగపడుతుందా?